సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వాక్యం. దేవుని స్వరం. ఇక్కడ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. బాలుడైన సమూయేలు చిన్నవాడిగా ఉన్నప్పుడు దేవుని స్వరం వినే అనుభవంలోకి తల్లి అయిన హన్నా పెంచింది. చిన్నతనంలోనే తీసుకొచ్చి షిలోహులో దేవాలయంలో ఎలి అనే ప్రధాన యాజకుని వద్ద విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మందిరములో పనిచేస్తూ అక్కడే పండుకుని నిద్రపోతున్న సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు సమూయేలు అని. సమూయేలు దేవుడు మాట్లాడుతున్నారన్న విషయం తెలియదు కనుక ఆ యాజకుడైన ఎలి గారు పిలుస్తున్నారు అనుకుని, తాతగారు నేనున్నాను వచ్చాను అంటాడు. నేను పిలవలేదు వెళ్ళి పడుకో అంటాడు. మరలా రెండవ పర్యాయం కూడా మరలా పిలుస్తాడు దేవుడు. అప్పుడు కూడా ఎలి దగ్గరికి వెళ్తాడు. మూడో టైం వెళ్ళినప్పుడు ఎలికి అర్థమైంది బాలుడితో దేవుడు మాట్లాడుతున్నాడని. దేవుడు మాట్లాడడానికి వయస్సుతో తారతమ్యం లేదు. ఆయన ప్రేమించే వారిని, ఆయన ఏర్పరచుకున్న వారు చిన్నవారే కావచ్చు, యవనస్తులే కావచ్చు, వృద్ధులే కావచ్చు. అలాగే బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి కారణం తన తల్లి అయిన హన్న బాలుడైన సమూయేలుని దేవుని మార్గంలో నడిపించింది కనుక మనం కూడా మన పిల్లలను ఇక్కడ ఇదే అధ్యాయం 15వ వచనంలో బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావిక పుట్టును, శిక్షా దండము దానిలో నుండి తోలివేయును. కనుక పట్లకాయ స్వభావము, వంకర స్వభావము, దానికి చిన్న రాయి కట్టినప్పుడు అది తిన్నగా నున్నగా పెరుగుతుంది. అలాగే మన పిల్లలకి సండే స్కూల్ నుంచే దేవుని యొక్క మాటలు వినడానికి మన సండే స్కూల్కి బిడ్డలను పంపించినప్పుడు వారు దేవుని స్వరాన్ని, దేవుని మాటలు వింటారు. భవిష్యత్తులో వారు కూడా సమూయేలు వలె దైవజనులుగా పెరుగుతారు. అలాగే మనం ఆ బిడ్డలను పెంచడానికి దేవుడు తన కృపా సహాయం మనకందరికి అనుగ్రహించను గాక. ఆమెన్.